పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తే బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగదాంబ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు నాగులయ్య పలుకు జంపన్న పలుకు ఓం శక్తి జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము. అదృష్ట ఫలితము, యోగము, ఫలితము చూసుకుంటే వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రావణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే వీళ్ళకి అదృష్ట గడియలు, రావు గడియలు. ఆదాయములో 14, ఖర్చులో 14, రాజపూజిత 3, అవమానం 1. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థానబలం, మంచి టైము, యోగ టైము, లక్ష్మీ టైము, దరిద్ర టయాలు ఇవన్నీ వీళ్ళకి తిరుగుతూ ఉంటాయి. అంటే ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు అవుతూనే ఉంటుంది. ఖర్చు సంపాదించిన దానికన్నా ఇంక ఎక్కువగా కనబడుతుంది. మీరు ఎప్పుడు చూసినా ఒకే లెవెల్గా ఉంటారు. వీళ్ళు హై లెవెల్గా పోరు, డౌన్గా పోరు, ఎప్పుడు చూసినా మీడియం లెవెల్లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆలోచించి టైం తీసుకొని ఫలానా పని చేయాలనుకొని వీళ్ళు గట్టిగా దాని గురించి కృషి చేస్తే తప్పకుండా ఎంతలా పనైనా కూడా వీళ్ళు సాధించగలుగుతారు. ఎంతలా కష్టానికైనా కూడా వీళ్ళు పోరాటం చేయగలుగుతారు. కుటుంబం గురించి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. కుటుంబాల గురించి పెద్ద పెద్ద త్యాగాలే చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి భార్యాభర్తల్లో కూడా చాలా వరకు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. భార్యాభర్తల్లో చిన్న చిన్న సమస్య చాలా పెద్దగా అయిపోతుంటుంది. ఆ సమస్యలో వీళ్ళు సతమతం అయిపోయి వీళ్ళు చిన్న సమస్యలోనే బ్రేక్ అయిపోతుంటారు. పెద్ద పెద్ద సమస్యలను కొట్టుకొని పోతుంటారు. కొండలాంటివన్నీ కొట్టుకొని పడుతుంటారు. కొండలాంటివన్నీ కొట్టుకుంటూ పోయి చిన్న కాలువ, పెద్ద పెద్ద సముద్రాలు దాటి చిన్న కాలువ కాడి పడిపోతుంటారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి ఏ పని చేసినా స్నేహధర్మంలో. కాబట్టి వీళ్ళకి స్త్రీ వల్ల కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. స్త్రీ వల్ల వీళ్ళు ఎవరు ఎక్కువగా అంటే ఇంటి వాళ్ళని కాకోకుండా కొంచెం బయటి వాళ్ళని ఎక్కువగా డీప్గా ప్రేమిస్తారు, డీప్గా ఆలోచిస్తారు. చూసావా? ఆ స్త్రీల వల్ల వీళ్ళకి వచ్చే అతిఘోర భయంకరమైన నష్టాలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తలు, మంచి మంచి విధానాలు కొన్ని తెలుసుకొని మూవ్ అవుతే ఇలా జాతకములో మంచి భవిష్యత్తు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేవు. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేసే విద్యలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ వీళ్ళు కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయాలనుకుంటున్నారు. కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా యథావిధిగా ఏదో ఒక సమస్యలో వచ్చేసి విరక్కబోతుంటారు. పెద్ద పెద్ద సమస్యలను దాటుకుంటారు, పెద్ద పెద్ద కొండలు దాటేస్తారు. చిన్న రాయి దాటే కాడ టక్కన తగిలి కింద పడిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది స్వామి అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ఆలోచనలు ఉన్నా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మాకు ఫోన్ చేసి మీ పేరు, వయసు, గోత్రం చెబితే మేము మీ పేరు బలాన్ని పెట్టి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము. స్వామి మాకు జాతక చక్రం లేదండి స్వామి అంటే మీ పేరు, మీ వయసు ఈ 2 మాకు పంపిస్తే చాలు. లేదు స్వామి మేము పుట్టిన టైము, పుట్టిన గడియ, పుట్టిన టైము, పుట్టిన సమయము, పుట్టిన ఏరియా అన్నీ మాకు ఉండదు స్వామి అంటే అవన్నీ మీరు మాకు పంపిస్తే మేము జాతక బలం వేసేసి చక్రం వేసేసి మీకు ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టయాలు బాగుంటాయి అనేది మేము చూసి అన్ని విషయాలు మీకు వివరంగా చెప్పగలుగుతాము. కానీ మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో పూజలు చేయించుకొని ఎన్నో చేసి నష్టపోయి ఇక అయిపోయిందిలే జీవితానికి అనేది దారి లేదులే అని చాలామంది
బాధపడుతూ, వేదన పడుతూ, టెన్షన్ పడుతూ చాలామంది ఉంటారు. కాబట్టి తెలివితేటలు ఒక డబ్బా సొమ్ము కాదు. తెలివితేటలు వచ్చేసి ఇప్పుడు మనకి కొన్ని రోజులు బాగోలేదంటే, ఇంకా కొన్ని రోజుల్లో మనకి దిశ తిరిగే మార్గాలు కొన్నుంటాయి. కాబట్టి ఎప్పుడు ఒక రకంగా ఉండదుగా. కొన్నాళ్ళు వెన్నెల, కొన్నాళ్ళు చీకటి. అమావాస, పౌర్ణమి వస్తుంటాయి. అమావాస వచ్చినప్పుడు పౌర్ణమి, పౌర్ణమి వచ్చినప్పుడు అమావాస. అలాగ ఒకటి కాబోతే ఒకటి అలాగ తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు గదా! ఆ విధంగా మనం గూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు, మనం చేసే పనులు, మనం పోయే విధానాలు గూడా మనం కొన్ని తెలుసుకొని, జాగ్రత్తలు పాటించిన వెడల మనకంత అష్టైశ్వర్యాలు, భాగ్యభోగ్యాలు, మనశ్శాంతి కలిగే ప్రాప్తి ఉంది. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మాకు ఫోను చేసి సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా గూడా మేము చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.